రాముడంటే సామాన్యమైన వీరుడు అనుకుంటున్నావు. ఆయన అంటాడు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వత్య గర్భాండమురిండ రామ వసుధాదిపుడేశుడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంట కడకంట పురాంతక శైలచాలనొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములు. రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయమాన ధూళీరమలలోంచి బాణములు తీసి వింటినారికి సంధించి విడిచిపెడితే కళ్ళు చలమనైనటువంటి బిరుకులతో లంకాపట్టణతో ఆకాశాన్నంతటి కమ్మేసి రాక్షస సంహారం చేస్తున్నప్పుడు రావణ నీకు దిక్కన్నవాడెవరు ఉంటాడు. ఒరే, ఎవరి దిక్కు చూసుకుని ఎవరి బలం చూసుకుని నీవు ఇలా ప్రవర్తిస్తున్నావు అన్నాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నాకు నీకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విపుడు బలమ సురేంద్ర అన్నాడు ప్రహ్లాదుడు. నాన్న, బలమెవ్వరు, నీకు దిక్కెవరని అడుగుతావు ఏమిటి? నీలో బలానికి కారణం ఎవరో వాడే నాలో బలానికి కారణం. బలహీనుడైన వాడిలో ఉన్న కొంచెం బలానికి కారణం ఎవరో, లోకాల్ని సంపాదించినటువంటి మహాబలవంతుల బలానికి కారణం ఎవడో వాడు నాకు దిక్కు నాన్న అన్నాడు. ఏమిరా నీకు దిక్కంటున్నావు కదా, వాడు ఎక్కడున్నాడో చెప్పగలవా అన్నాడు. ఎక్కడున్నావో చెప్పగలవా అని అడుగుతామేమిటి నాన్న? ఇదో వెర్రి ప్రశ్న. ఎంత జ్ఞానంతో మాట్లాడాడో చూడండి. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెనకి చూచిన అందందే కలడు దానవక్రని వింటే. కర్ణుడితో భీముడు యుద్ధానికి వచ్చాడు. భీముడికి కర్ణుడికి మధ్యలో సంకుల సమరం జరుగుతోంది. ఆ జరుగుతున్నప్పుడు కర్ణుడు భీముడు ప్రయోగించినటువంటి బాణానికి మూర్ఛపోయాడు. ఇదే అదును అని ఆ భీముడు కర్ణుడి యొక్క రథం మీదకి దూకి ఆనాడు ఆ కపటద్యూత సమయంలో కర్ణుడు మాట్లాడినటువంటి మాటలు జ్ఞాపకానికి వచ్చి నేను కర్ణుడి యొక్క నాలుక కోసేస్తానని చెప్పి కత్తి తీసి నాలుక పట్టుకుని కర్ణుడిది కోసేపోతున్నాడు. ప్రభో కృష్ణ, ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు దేవా, ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలుగుగా గల ఎల్ల సర్పములు నీ యందు నాకు గోచరమవుతున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యూ నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపదాలకున్నాను. కోరచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూసుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నా యందు దయయుంచి నాకు ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. వెళ్ళాడు. ఆయన చుట్టూ అనేక మంది రాజులున్నారు. ఆయన చూశాడు. ఎరా, నువ్వు ఆవుని విడిచిపెడతావా, నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు పరశురాముడు. కార్తవీర్యార్జునుడు అన్నాడు, బాణుడు వెర్రి బ్రాహ్మణుడు, బ్రాహ్మణ పిల్లాడు కదూ, వెర్రేడు, ఏమీ తెలియదు. యుద్ధానికి వచ్చాడు కాబట్టి మన ఎందిక పాపము లేదు. బ్రాహ్మణుణ్ణి మనం చంపితే తప్పు, వాడే యుద్ధానికి వస్తే తప్పేమిటి, చంపవతల పారే. ఆయన వెంటనే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటికి వచ్చి తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేశాడు. నేను చెప్పింది విని తొందరగా సీతమ్మ తీసుకుని వెళ్ళిపో. ఇంకొక మాట మాట్లాడేవా నా పాదాల మీద కొట్టు. నీ నోటంతా ఇంకో మాట రాకూడదు. వెళ్ళిపోవడమే అంతే. వచ్చేస్తోంది అవతల సైన్యం, మహాభయంకరమైన యుద్ధం వస్తోందని. గబగబా వచ్చారట హరుడు, భూషణుడు, త్రిశరస్కుడు, వీళ్ళందరూ వచ్చి రాముణ్ణి చుట్టుముట్టారు. ఒక్కసారి తన ధనస్సు తీశాక దాన్ని మండలాకారంగా తిప్పి ఎప్పుడు అక్షయబాణ తూణీరంలోంచి బాణం తీశాడో, ఎప్పుడు అందులో పెట్టాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో ఎవ్వరూ గమనించారు. ఇదిగో రాముడు తీస్తున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు. వింటినారిలో పెడుతున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు. పడతారు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని ఆయన ఓ మాట అన్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా ఓ యముడా నువ్వేం చేస్తావురా అన్నాడు. ఆయనకి కోపం వచ్చింది. అంటే నువ్వు శివలింగాన్ని కౌగలించుకుని ఉంటే నేనేం చేయలేను అనుకుంటున్నావా అని పాశం వేశాడు. మరి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆ పాశం శివలింగానికి కూడా పడింది. పడేటప్పటికి చూశాడు శంకరుడు, నన్ను నమ్ముకుని నన్ను పట్టుకుని నేనుండగా నువ్వు ఏమీ చేయలేవంటూ ఉండగా పాశం వేస్తావా? అంతే ఎడంకాలెత్తి కన్నాడు యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద.
అందరినీ చంపే యముడు మరొకడు. ఆ మరణించినప్పుడు దేవతలందరూ వచ్చి స్తోత్రం చేస్తే మళ్ళీ బ్రతికించాడు యమధర్మరాజు. నా భక్తుడు అర్జునుడికి 2 విషయాలు అర్థం కాల. యుద్ధం అయిపోయాక కృష్ణుడు అడుగుతాడు, బావా, ముఖ్యంగా 14వ రోజు అభిమన్యుడు మరణించిన మర్నాడు నేను ఊసకోత కోసేశానే, కొడుకు చచ్చిపోయాడన్న కోపంలో అన్యాయంగా చంపారని ఆ రోజు నాకు దృశ్యం కనపడిందయ్యా. నాకు అర్థం కావట్లా. నా ముందు ఒక మహానుభావుడు పులి చర్మం ధరించాడు, విశూలం పట్టుకున్నాడు, వరసపెట్టి నరుక్కుంటూ వెళుతున్నాడయ్యా. ఆ నరికిన కన్నంలో నేను బాణం వేసినట్టు అనిపించిందయ్యా నాకు. ఇది ఎవరు అని. ఇప్పుడు నాయన నువ్వు ఏ దేవుణ్ణి ఉపాసిస్తావు అన్నాడు. నేను శివుణ్ణి ఉపాసిస్తా అన్నాడు. ఆ శివుడే నీ కోసం దిగొచ్చి యుద్ధం చేశాడయ్యా. బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషకల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ. రాముడు ఎవరిని శిక్షించదలుచుకున్నాడో వారినెవరూ రక్షించలేరు. నువ్వు వెళ్లి ఇంద్రలోకంలో దాక్కున్నా, కైలాసంలో దాక్కున్నా, కుబేరుడి దగ్గర దాక్కున్నా, ఏ దేవలోకానికి వెళ్ళినా రాముడు శిక్షించదలుచుకుంటే నిన్నెవడు రక్షించలేదు. రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయిట. కండన భీమురక్తజన బంధరుడుజ్వల బాణతూనకు దండకళ ప్రజండ భుజదండవ కీర్తికి రామమూర్తికి 2వ సాటి దైవమికలైడనచున్ గడకట్టి వేదికా దండ డండ దండ నిడదంబుల జండము నిండమంత వేదండము నెక్కి దాటెదను దశరథి కరుణాపయోనించి అతడు. బంగంటే శివుడి గారి పెళ్ళామంట, గాలంటే హనుమంతుడి నాన్నగారట. గాలి పీల్చడానికైనా గొంతు తడవడానికైనా వాళ్ళు కనికరించాలంట. వేడువంటే కిట్టమూటి వాద్యం అంట, శూలమంటే కాళికమ్మ ఆయుధం అంట. పాట పాడడానికైనా పోటు పలవడానికైనా వాళ్ళు ఆనతిస్తేనే అన్ని జరిగేనంట. 10 తలలు ఉన్నోడు రావణుడంట, ఒక్క తలపు కూడా చెడులేదే రాముడికంట. రామ రావణుల పెట్టి రామాయణ మాట గట్టి మంచి చెడుల మధ్య మనని పెట్టారంట అని ఆ దూతలు వచ్చి ఎదురుగుండా నిలబడ్డారు. నిలబడితే దీనికి విపరీతమైన భయం వేసేసింది. ఇంత భయంలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అర్థం కాక అప్పుడు తన ప్రయత్నం లేకుండా నోటి వెంట నారాయణ అన్నాడు. 4 దివ్య తేజోవంతులైన మహాపురుషులు వచ్చి అక్కడ నిలబడ్డారు. వాళ్ళు సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అన్నట్టు శంఖ చక్ర కదా. ధర్మము ఆది అనంతము సత్యమ సత్యము సాధనంతము జాత్యకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని నన్ను ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అనలేదు. ఆయన ఓ మాట అన్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా ఓ ఎగుడా నువ్వేం చేస్తావురా అన్నాడు. ఆయనకి కోపం వచ్చింది. అంటే నువ్వు శివలింగాన్ని కౌగిలించుకుని ఉంటే నేనేం చేయలేను అనుకుంటున్నావా అని పాశం వేశాడు. మరి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆ పాశం శివలింగానికి కూడా పడింది. నన్ను నమ్ముకుని నన్ను పట్టుకుని నేనుండగా నువ్వు ఏమీ చేయలేవంటుండగా పాశం వేస్తావా? అంతే ఎడంకాలెత్తి తన్నాడు యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద. అందరినీ చంపే యముడు మరొకటి.
సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూ మతం పేరు మీద కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజులలో ఆయనకి శక్తి యొక్క అండ కావలసి వచ్చింది, అమ్మవారి అండ కావలసి వచ్చింది. అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజులలో మీరు శివాజీ మహారాజు యొక్క చరిత్ర జరిగితే తెలుస్తుంది. అడిగిపోయారు మంత్రులు, సేనానులు. ఇదేమిటి ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్ళి ధ్యానంలో కూర్చుంటున్నాడు, అసలు బయటికి రావట్లేదని. భ్రమరాంబ అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజు. కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ప్రత్యక్షమై, నీకు నేను ఒక ఖడ్గాన్ని బహూకరిస్తున్నాను, ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక నీకు యుద్ధంలో ఎదురులేదు, ఈ ఖడ్గం పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది. భ్రమరాంబ అమ్మవారు కటాక్షించినటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడు, అట్టివానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. ఎవడు పరమోత్కృష్టమైనది పరమ రహస్యమైన ఈ గీతా శాస్త్రమును నా భక్తులకు ఉపదేశము చేయుచున్నాడు, వాడు మోక్షమునకర్హుడు. ఆయన మనస్ఫూర్తిగా నమ్ము, నిజాయితీగా కొలువు, ఏకాగ్రతగా ప్రార్థించు, ధైర్యంగా ఏం కావాలో అడుగు, చెంబుడు నీళ్లు పోస్తే పులకరించిపోతాడు శంకరుడు. అందుకే అంటారు ఆయన్ని బోళా శంకర అని. మారీచుడు అరణ్యకాండలో అన్నాడు, రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే రాశీభూతమైన ధర్మం రా, ఆయన జోలికెడితే బతకవు. ధర్మం జోలికెడితే ఎలా పాడైపోతావో రాముడి జోలికెడితే పాడైపోతావు. నా మాట విను రావణ. ఒక్కసారి కొట్టాడు నన్ను బాణం పెట్టి, ఆ రోజు నుంచి ఎవరైనా నా దగ్గరికి వచ్చి రా అంటే తర్వాత మా అంటారేమో అని పారిపోతుంటాను. ఇన్ని చెప్పాడు కానీ ఆయన విన. కాబట్టి రాముడే ధర్మము, ధర్మమే రాముడు. రాముడు అడుగు తీసి అడుగు వేస్తే ధర్మం. అందుకే రామాయణంలో తీర్పు ఎక్కడొచ్చిందో తెలుసా అండి? గురువుల్ని సేవించి గురువుల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినవాడు రాముడు. అందుకే రామరావణ యుద్ధం గురించి చెప్తూ మహర్షి అన్నారు, రామరావణయోరివా అన్నారు. సాగరానికి సాగరమే ఉపమానం, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే ఉపమానం, ఇంకొక ఉపమానం లేదన్నారు. అటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు దేవతలతో సహా వచ్చి పైన నించున్నారు. రావణుడు చచ్చిపోతే బాగుండు, రావణుడు చచ్చిపోతే బాగుండు. ఎందుకు వాళ్ళకి ఆ కర్మ? ధర్మం తప్పాడు కాబట్టి. రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి రక్షించడం అన్నది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. అది బ్రహ్మ స్వయంభూ చతురాననోవా. బ్రహ్మ కావచ్చు, స్వయంభూడు 4 తలకాయలున్నవాడు కావచ్చు, రుద్రుడు త్రినేత్రుడు త్రయంబకుడు కావచ్చు, ఇంద్రుడు మహేంద్రుడు స్వరపాలకుడు కావచ్చు, కానీ రాముడు చంపుతానన్న వాణ్ణి బతికించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు. శివుణ్ణి ఆశ్రయించి ఎవరుంటారో, శివ పాదములను పట్టుకున్న భక్తులు ఎవరుంటారో వాళ్ళని చెనకగలిగినవి లోకంలో ఉండవు. అందుకే శివభక్తి లేకుండుగా కాని జీవితంలో శాపవాక్కు విడిచిపెడతారు. శివభక్తి లేని జీవితం అంత దారుణమైనటువంటి జీవితం. కాబట్టి మహానుభావుడు ఆ హాలాహలాన్ని స్వీకరించాడు. స్వీకరించి ఉదరము లోకంబులకును సదనంబకుటెరిగి శివుడు చటుల విషగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. ఆ కడుపులోకి మింగేస్తే ఆ లోపల ఉన్నటువంటి లోకాలన్నీ కాలిపోతాయని ఆ కంఠంలో దాన్ని మింగకుండా బయటికి వదలకుండా ఉంచుకున్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజ. ఇప్పుడు 7 రోజులు జరిగింది యుద్ధం అంటారు. 6వ రోజు యుద్ధంలో హనుమంతులు సహా, సుగ్రీవుడు సహా, జాంబవంతులు సహా అందరికీ అర్థమైపోయింది రామచంద్రమూర్తి మన మీద దయతో మన సాయం తీసుకుంటాడు తప్పితే ఈ పెద్ద మనిషికి ఎవరి సాయం అవసరం లేదని అర్థమవుతుంది. అంత యుద్ధం చేశాడు రాముడు, అంత యుద్ధం చేశాడు. కోట్ల మందిని లేపేశాడు రాక్షసుడు. ఒక్క రాముడే, లక్ష్మణుడు కూడా లేడు పక్కన. లక్ష్మణుడే ఆశ్చర్యపోయాడు. ఆ రోజుల్లోనే అనుకుంటారు వెంటనే రామచంద్రమూర్తి యుద్ధం చేస్తుంటే లక్ష్మణుడు అనుకున్నట్ట, తమ్ముడిని కాబట్టి సరిపోయింది, మేనలుండి అయితే వేసేసేవాడే అనుకున్నాడు. ఒక్కొక్కడికి ఒక్కో రకం అండి. సుగ్రీవుడు అనుకున్నట్ట, మిత్రుడు కాబట్టి సరిపోయింది, శత్రుత్వం ఉంటేనా పని ఏమయ్యేది అనుకున్నట్ట. హనుమంతుడు మంచివాడు, భక్తుడు కాబట్టి స్వామి మన యందు అనుగ్రహంతో మన ఉపయోగించుకుంటున్నాడు, కానీ ఇంతటి పరాక్రమవంతుడికి మన సాయం అవసరమా, మన అజ్ఞానంగానే అనుకున్నాడు. ఈవానరుడే బాల్యంలో సూర్యుణ్ణి పండని భ్రమపడి మింగబోయాడు. ఈవానరుడికి మహాశివుడు తన త్రిశూలానికున్న శక్తినిచ్చాడు. ఇక విష్ణువు సుదర్శన చక్ర తీక్ష్ణతనిచ్చాడు. ఇంద్రుడు నీకు వజ్రం లాంటి దేహాన్నిస్తే ఆ అగ్ని ధగధగలాడే తేజాన్నిచ్చాడు.
నీకే సొంతం. వాయుదేవునికున్నంత వేగం, నిలుపుకున్న బలం, గరుత్మంతుని యొక్క గమనం. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగు. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొంది. ఇది భగవద్గీతయను బ్రహ్మ విద్యయను యోగ శాస్త్రములు శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞానయోగము సమాప్తం. ఓర్పు పట్టి కోపాన్ని వదిలిపెట్టగలిగిన వాడెవరో వాడే ధన్యాత్ముడు. కోపానికి కారణం ఏమిటి? ఇతరులు ఎవరో తప్పు చేశారు, వాళ్ళెవరో తప్పు చేశారు. తప్పు చేశారని కోప్పడే ముందు నువ్వెప్పుడూ తప్పు చేయలేదా? ఇంగ్లీష్ లో ఒక ప్రొవెర్బ్ చెప్తారు, పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్ అని. అపవిత్రమైన చేతులతో పవిత్రమైన పాత్రని నువ్వు ఎలా ముట్టుకుంటావు? నువ్వెప్పుడూ తప్పు చెయ్యని వాడివైతే ఇతరులు తప్పు చేశారని కోప్పడు. దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. భీష్మాచార్యుల వారు విపరీతంగా బాణ పరంపర విడిచిపెట్టేస్తున్నారు. తట్టుకోలేకపోతున్నాడు అర్జునుడు. వెనక్కి తిరిగి చూశాడు కృష్ణుడు. రక్తం కారిపోతోంది అర్జునుడికి. అంతే, మరిచిపోయాడు తన చేసిన ప్రతిజ్ఞ. పగ్గాలు విసిరి పారేసి రథం నుంచి కిందకి దూకేస్తే కోపంతో ఆయుధం పట్టనన్నవాడు చక్రం పట్టుకుని పరిగెత్తుకొచ్చేస్తుంటే, బావా బావా అర్జునుడు చేతకాని వాడు కాకపోతే కృష్ణుడు ఆయుధం పట్టుకున్నాడని లోకం చెప్పుకుంటుంది. బావా వదిలేయి 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 అని అర్జునుడు వెంటబడుతుంటే, నేను సారథ్యం చేస్తుండగా నా వెనక నువ్వు ఉండగా నాకు పరమభక్తుడమైన నిన్ను నా ఎదురుకుండా ఇన్ని బాణాలు పెట్టి కొట్టేస్తాడా? సంపేస్తాను ఇవాళ భీష్మాచార్యుల వారిని. నాన్నగారు ఏమైందండి, మన ఇంట్లో ఉండవలసిన ఆవేది అని అడిగాడు. కార్తవీర్యార్జునుడు వచ్చాడు రా, నేను ఆతిథ్యం ఇచ్చాను, ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా, ఆవును తోలుకు రండిని దూడను విడిచిపెట్టి ఆవుని ఎత్తుకుపోయాడు రా అన్నాడు. అంత పని చేస్తాడా నాన్నగారు? చెప్తానుండండి అని వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు. అనేటప్పటికీ రాజులు సైన్యం అందరూ కలిశారు, ఆయన మీద బాణప్రయోగం మొదలుపెట్టారు. ఆయన వెంటనే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటికి వచ్చి తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేశాడు. 1000 చేతులలో 500 ధనస్సులు పట్టుకుని 500 బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద. అసలు మీరు ఆ యుద్ధం జరిగితే ఆశ్చర్యపోతారు, అంత గొప్ప యుద్ధం. ఏ తల్లి కడుపున ఏ తండ్రి కడుపున పుట్టాడో ఆ తల్లిదండ్రులే మా బిడ్డ అని చెప్పి పెంచి ఉంటే కర్ణుడు ఎలా ఉండేవాడు అన్నది అసలు ఊహకందని విషయం. అసలు మహాభారతం అన్నది అసలు ధర్మరాజు గారు రాజే కాడి, కర్ణుడే రాజు. కర్ణుడు రాజ్యనికం చేస్తాడు. పైగా ఇంకొక మాట చెప్పాలంటే యుగాంతము వరకు కర్ణుడే రాజు. ఎందుచేత యుగాంతమేమి, కలియుగంలో కూడా కర్ణుడు. కారణం కర్ణుడు చిరంజీవి. కర్ణుడి కవచకుండలాల్లోంచి అమృతం పడుతుంది కాబట్టి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వెళ్ళిపోతారు కాబట్టి తప్ప కర్ణుడు వెళ్ళడు కాబట్టి కర్ణుడే ధర్మంతో రాజ్యానికి కూర్చుంటే అసలు ద్వాపర యుగం తర్వాత కలియుగం రాదు. కర్ణుడు చిరంజీవి కాదు.